నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్స్. ఈరోజు పన్నీర్ పాయసం తయారు చేస్తున్నాను. కావలసినవి పన్నీరు 200 గ్రామ్స్, డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకోవాలి, ఇలాచీ పౌడర్, నెయ్యి, కస్టర్డ్ పౌడర్, చక్కెర తగినంత. ముందుగా పాలు బాగా మరిగించి పెట్టుకోవాలి. ఇలా చిక్కటి పాలు తీసుకోవాలి. తర్వాత పన్నీర్ని అయితే తురిమి పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని పలుచగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. పన్నీర్తో కూరలే కాకుండా పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా పాయసం కాకుండా ఈ పాయసాన్ని కూడా ట్రై చేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇలా తురుము పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. పెరిగే పిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్ మరియు ప్రోటీన్ కూడా. అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టాలి. ఇది బాగా చాలా మంచిది. ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా అందులోనే వేసుకోవాలి. తర్వాత చక్కెరను వేసుకొని చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అందులో ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మరిగించి పెట్టుకున్న పాలు అందులోనే పోసుకొని చిక్కబడంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలి చిక్కబడంత వరకు. కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా అందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాయసం అయితే రెడీ అయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.